వ్యవసాయానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. విడతల వారీగా రైతు భరోసా విడుదల చేశామని చెప్పారు. 9 రోజుల్లో రికార్డు స్థాయిలో చెల్లింపులు చేశామన్నారు ఆది. మొదటి ఏడాదిలో 62,000 కోట్ల వ్యవసాయానికి ఖర్చు చేశామన్నారు ఆది శ్రీనివాస్. కరీంనగర్లో పర్యటించిన ఆది శ్రీనివాస్ తుమ్మల నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదటి నుంచి కూడా రైతును రాజుగా చూడాలని చెప్పినటువంటి సంకల్పం లక్ష్యం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి మొదటి నుంచి వస్తున్నటువంటి సందర్భం. రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వాలన్న నాటి నుంచి కూడా రైతుకు జలయజ్ఞం ద్వారా మరి సాగునీరు అందించాలని చెప్పిన లక్ష్యంతో ఆనాడు రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్న నాటి నుంచి కూడా మరి రైతుల కోసం అనేక ప్రయోజనాలు ఏర్పాటు చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ధాన్యపు కొనుగోలు కేంద్రాలను కూడా మరి ప్రారంభం చేసి రైతులకు ప్రభుత్వ మద్దతు ధరకే కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం కూడా చేస్తూ ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా వ్యవసాయ శాఖ మార్చులుగా మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా రైతుల ప్రయోజనం కోసం పెద్దపీట వేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో రైతులకు రైతు భరోసా అనేది నిన్నటి వరకు 7 ఎకరాలకు సంబంధించి కూడా అంటే 9 రోజుల్లో 9,000 కోట్లు ఇవ్వాలని చెప్పని ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులందరూ కూడా ఓ నమ్మకము ఓ భరోసా వచ్చినటువంటి సందర్భంలో అంటే ఒక్కొక్క పథకాన్ని గత ప్రభుత్వము ఇచ్చే ఏ ఒక్క స్కీమ్ను కూడా మనం ఆపకుండా కొత్తగా అనేక స్కీములు తీసుకుని వచ్చేటువంటి క్రమంలో రైతుల ప్రయోజనాలకు పెద్దపీట వేసేటువంటి సందర్భంలో మొదటి సంవత్సరము 62,000 కోట్లు రైతు రిలేటెడ్కి సంబంధించినటువంటి పథకాలు మనం తీసుకొని వచ్చినటువంటిది కూడా అసెంబ్లీ సాక్షి కూడా మన తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ రైతుల గురించి మనం ఎవరు కూడా రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేని మాటతో నీ కూడా ఏకీభవిస్తూ రైతు ప్రయోజనం కాపాడంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పని మాట ఈ సందర్భంగా చెప్తూ ఉమ్మడి జిల్లాలో రైతాంగానికి మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో మరి క్యాబినెట్ ఉండేటి క్రమంలో మన దగ్గర ఈ ప్రాజెక్టుల నిర్మాణం సంబంధించి కూడా వేగంగా ల్యాండ్ అక్విజిషన్ సంబంధించిన డబ్బును ఇంతకుముందే పెద్దలు శ్రీధర్ బాబు గారు కూడా చెప్పడం జరిగింది. కలిగొట్ట సూరం ప్రాజెక్టు గురించి పెద్దలు ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చారు. ప్రభాకర్ గారు కూడా గౌరవ మంత్రి వారు తెలుసు. నా నియోజకవర్గంలో 46,100 ఎకరాలు ఇచ్చేటువంటి దానికి ల్యాండ్ అక్విజిషన్ డబ్బు రిలీజ్ చేస్తే అక్కడ పనులు జరగడానికి అవకాశం